అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్ష గారిపై ఒక విచిత్రమైన కేసు పెట్టారండి. అంటే వ్యవస్థల్ని ఎంతగా నిర్వీర్యం జేస్తున్నారో ఈ ఒక్క ఉదంతం మనకు తెలియజెప్తుందండి. అక్కడ పోలీసుల సమక్షంలో గొడవలు జరిగాయి. ఏదో ఆ పక్క వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఐ డోంట్ నో వాటెవర్ ఈస్ ద రీజన్. విరూపాక్ష గారు ఎందుకు ఇది చేస్తున్నారు అని అడిగినందుకు, వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడదాము, ఇలా చేయకండి అని వెళ్ళినందుకు అక్కడ గొడవ చేశారు. సరే, ఉద్రిక్తత కలుగుతుంది. అవన్నీ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పోలీసులు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు సర్ది చెప్తున్నారు. ఆ సందర్భంగా నేను ఇక్కడ వీడియో పెట్టలేనండి. ఒక వ్యక్తి నాగరాజ్ అంట అతని పేరు. టీడీపీ కార్యకర్త. ఒక మహిళ నైటిని చింపిపడేసి విరూపాక్ష గారు మహిళ పైన దాడి చేశారని చెప్పేసి కేసు పెట్టారంటండి. ఆ వ్యక్తి నైటి చింపుతున్న వీడియో కూడా ఉంది. అలాగే పాపం పక్కనే ఉన్న ఒక పెద్దాయన, "అరే ఎందుకురా ఇట్లా చేసావని" ఆయన టవల్ ఇచ్చి కప్పుకోమ్మా అని చెప్పేసి ఆ మహిళకి ఇస్తున్న ఆ విషయం కూడా ఆ వీడియోలో ఉంది. కానీ విరూపాక్ష గారు నైటి చింపారని చెప్పేసి కేసు పెట్టారంటండి. రాజకీయాలు ఎలా దిగజారకూడదో, ఇంకా దీనికంటే దిగజారలేరు అని నిరూపిస్తున్నాడు నారా లోకేష్. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటువంటివి ఎప్పుడు జరగలేదండి. అంటే ఇంక మరీ చిల్లరగా ఇంకా నాకు పోలీస్ సోదరులను చూస్తుంటే జాలి కలుగుతుందండి. వాళ్ళు ఎంతో ఉన్నతమైన భావాలతో ప్రజలకు మంచి చేయాలనో, లేకపోతే మనం సమాజాన్ని కాపాడాలని వాళ్ళు పోలీసులు అవుతారు. వాళ్ళను ఇంటి దగ్గర పని మనుషుల్లాగా, గేటు దగ్గర కాపలాదారులాగా పెట్టుకొని, పో ఈరోజు పోయి ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయి, రేపెళ్ళి వాడిని అరెస్ట్ చేయి, అక్కడ ఉత్తరప్రదేశ్‌కెళ్ళి ఒక స్టాండప్ కమెడియన్‌ని అరెస్ట్ చేయి, తెలంగాణకు పోయి ఒక జర్నలిస్ట్‌ని అరెస్ట్ చేయి. ఎందుకు అరెస్ట్ చేయాలా? మమ్మల్ని విమర్శించినాడు, మమ్మల్ని కామెడీ చేసినారు, సో మేము కక్ష తీర్చుకున్నాం పోండి అని చెప్పేసి వాళ్ళను ఇంటి ముందు కాపలాదారులుగా, ఇంట్లో పని వాళ్ళలాగా వాడుకుంటుంటే పోలీసులను చూసి నాకు జాలేస్తుందండి నిజంగా. అంటే వ్యవస్థల్ని ఇట్లా నిర్వీర్యం చేసుకుంటూ పోతే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ కూడా వ్యవస్థలపైన నమ్మకం ఏర్పడాలి కదా. నారా లోకేష్ గారు, నేను ఒకటే చెప్తున్నా, మీరు ప్రభుత్వ ఆస్తులకు లేకపోతే ప్రభుత్వ వ్యవస్థల్ని కాపాడడానికి మీకు పదవి ఇచ్చారు. మీరు ఓనర్ కాదు. ఓనర్‌షిప్ తీసుకోకండి. ఎలా ఉందంటే, ఇది నాదొక ప్రైవేటు సైన్యం, పోలీసులు అనేవాళ్ళు నా ప్రైవేటు సైన్యం, నేను నా సొంతానికి వాడుకుంటాను, నేను కక్ష తీర్చుకోవడానికి వాడుకుంటాను. ఇప్పుడు ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్‌లో అండి, అంటే ఇంక ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదం ఉందో ఈ ఒక్క విషయం చెప్తుంది. ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్‌లో ఒక 3, 4 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్న ఒక ఛానల్ టీవీ5 అనే ఛానల్‌లో ఒక యాంకరు నన్ను, "నువ్వు ఇండియాకొస్తే పోలీస్ స్టేషన్‌కు కూడా పోవాల్సిన అవసరం లేదు, ఎయిర్‌పోర్ట్‌లోనే నిన్ను లేపేస్తారు" అని ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఇంకా ఎంతగా ఈ సైకోయిజం అన్నది పెరిగిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. అంటే కారణాలు అవసరం లేదు. ఇంక డైరెక్ట్ వాళ్ళే చెప్తున్నారండి. ఇంక నీకు కారణాలు ఎందుకు, ఏంటి అనేది అవసరం లేదు. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాట పబ్లిక్‌లో ఉంది. ఎక్కడ నేను ప్రైవేట్‌గా మాట్లాడిన మాటలు ఏదో బయటకొచ్చేసి అమ్మ నా బూతులు తిట్టినా అదన్నా అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ కూడా లేవు. పబ్లిక్‌లో నేను మాట్లాడుతున్నాను. నేను పబ్లిక్‌లో మాట్లాడిన వాటికి ఓకే, ఏదైనా తప్పుంటే నాకు తప్పుందని చెప్పొచ్చు. మనం కరెక్ట్ చేసుకుంటాం. ఎక్కడ కూడా మనము చెడు మాటలు మాట్లాడకుండా ఒక డెమోక్రటిక్ వేలో, ప్రజాస్వామ్య పద్ధతిలో మనం మాట్లాడుతూ విమర్శను విమర్శలాగా చేస్తే వాళ్లకు నచ్చకపోతే ఎయిర్‌పోర్ట్‌లో లేపేస్తారంట. ఇప్పుడు చాలామంది కింద కామెంట్స్‌లో కూడా అదే పెడుతున్నారండి. "నువ్వు ఇండియాకొస్తే నిన్ను లేపేస్తాం, నిన్ను అది చేస్తాం, ఇది" అంటే ఒక సమాజంలోని సామాన్యుడికి, అంటే అధికారంలో ఉంటే మనం వ్యవస్థల్ని చెప్పు చేతుల్లోకి తీసుకోవచ్చు, మనం ఏం కావాలన్నా అది చెయ్యొచ్చు అని నేర్పిస్తున్నారంటే ఇంక వ్యవస్థల పైన గౌరవం ఎలా ఉంటుందండి? అంటే కేవలం పోలీసులు డమ్మీలు, వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు జీ హుజూర్ అని వంగి సలాములు పెట్టడానికి నా పోలీసు వ్యవస్థ ఉండేది. వాళ్ళంటూ సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు వారికి లేదా? చాలా చాలా దారుణమైన సిచ్యువేషన్‌లో ఉందండి. అంటే ఇప్పుడు ఎవరైనా గానీ, ఇప్పుడు ఇండియాలో మన పేరెంట్స్‌కే చెప్తున్నాను. మన పిల్లలు ఉన్నారనుకోండి, తెలుగుదేశం వాళ్ళ పిల్లలైతే వాళ్ళు అధికారంలో ఉన్నన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్లలు వాళ్ళతో ఆడుకునేటప్పుడు కూడా గౌరవంగా మాట్లాడాలనా? రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళ పిల్లల్ని చూసి తెలుగుదేశం వాళ్ళు భయపడాలనా? ఇదే మనం సమాజానికి నేర్పించేది.
నేను చాలామందిని చూసినాను గానండి. నారా లోకేష్ అంత కక్ష తీర్చుకునే వ్యక్తిని నేను జీవితంలో చూడలేదండి. కక్ష, కక్ష, కక్ష నేను కక్షతోనే బతుకుతాను. ఇంగ పవన్ కళ్యాణ్ తోడైనాడు దానికి. ఇంగ వాళ్ళిద్దరూ నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో నాకు తెలీదు గానీ, దారుణంగా తయారైతుందండి సిట్యుయేషన్. మళ్ళీ ఈరోజు ఇందాకే చూసా. ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారని. ప్రతి ఒక్కరిని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టపడుతున్నారు అంటే ఇంగ వాళ్ళని అరెస్టు. మరి ఇంత దారుణంగా ఉండకూడదండి. అంటే ఇప్పుడు నేను అధికారంలో ఉన్నా, నేను వ్యవస్థని ఎట్లైనా వాడుకుంటా అంటే ఏం సందేశం ఇచ్చినట్లు ప్రజలకి? నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి? ఎవరికుంటది? గౌరవం ఎవరికుంటది? పోలీసు వ్యవస్థ అంటే ఎవరికి గౌరవం ఉంటది? పోలీసోళ్ళు ఏముందిలేబ్బా అధికారులు వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ కొమ్ము కాస్తారు. వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. ఇంక పోలీసులు అంతకంటే దేనికి పనికిరారు అనే ఒక భావన సమాజంలో పోవడానికి కారణం ఎవరు? నారా లోకేష్ కదా! ఇంతకుముందు తండ్రి కొడుకులే మన రాష్ట్రం మరో బీహార్ అవుతుంది, బీహార్ అవుతుంది అనేవాళ్ళు. లా అండ్ ఆర్డర్ దీంట్లో మాత్రం అండి నేను చూసి చెప్తున్నాను ఇది. 5 ఏళ్లుగా నేను గమనిస్తున్నాను. ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇంకా దేశంలో ప్రతి ఒక్కరు లా అండ్ ఆర్డర్ ఎక్కడ సరిగా లేదంటే ఆంధ్రప్రదేశ్‌ను ఉదాహరణగా చూపించే స్థాయికి మన ఏపీని దిగజార్చారు నారా లోకేష్ గారు. ఇది మళ్ళా నేను చంద్రబాబు నాయుడు అని కూడా నేను చెప్పట్లేదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గత 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత దారుణంగా, ఇంత కక్షపూరితంగా ఎప్పుడు వ్యవహరించలేదు. ఇది మొత్తం నారా లోకేష్ స్క్రిప్టే. నారా లోకేష్ కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. లోకేష్ గారు మీరు ఇదేదన్నా మీ ప్రైవేట్ ఎస్టేట్ ఆంధ్రప్రదేశ్ అంటే మీ ప్రైవేట్ ఎస్టేటు, పోలీసోళ్ళంటే మీకు పని మనుషుల్లాగా మీరు ఎందుకు అనుకున్నారో నాకు అర్థం కావట్లేదు. మరీ ఇంత కక్ష సాధింపు ఇదంతా మంచిది కాదు. ఎన్ని మాటలు మాట్లాడాడు నారా లోకేషు, యువగళం పాదయాత్ర చేస్తా, రారా అని చెప్పేసి జగనన్నని ఏకవచనంతో పిలుస్తూ సైకో అది ఇది అని ఇష్టారీతిన మాట్లాడాడప్పుడు. కానీ ఎక్కడా అతని పైన కేసులు పెట్టలేదు. పోలీసుల్ని ఇలాంటి వాటి కోసం మా ప్రభుత్వం వాడుకోలేదు. కానీ ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఇంగ ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టడం. అర్ధరాత్రి విరూపాక్ష గారి ఇంటి తలుపు పగలగొట్టి పోలీసోళ్ళు వారిని అరెస్ట్ చేశారని చెప్పేసి నేను కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాను. దిస్ ఈజ్ నాట్ రైట్ అండి. దిస్ ఈజ్ 100% రాంగ్. ఆ విధంగా ఆలోచిస్తూ ఇంగ నాకు అధికారం ఉంది. నేను 1 ఎకరా 99 పైసలకు గాదు. అన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు ఇవ్వాలనుకుంటే అన్ని ఎకరాలు నేను 99 పైసలకే ఇస్తా. నన్ను ఆపేదెవరు? ఆ స్థాయి మైండ్‌సెట్ ఉందంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది మళ్ళా కింద కొంతమంది వాళ్ళొస్తారు. టీడీపీ వాళ్ళొచ్చేసి నువ్వు భయపడుతున్నావు అని మళ్ళా మీమ్స్, ట్రోల్స్ ఇది భయపడేది వ్యక్తిగతంగా నన్నేదో చేస్తారు, ఇంకొకరినేదో చేస్తారని గాదు. దీని ప్రభావం సమాజం పైన ఎట్లుంటది? వ్యవస్థలు నిర్వీర్యమైపోతే రేపు పోలీసులంటే ఎవరికి గౌరవం ఉంటది? ఇంకా అధికారంలో ఉన్నోళ్ళు మీసం మెలేసి తొడగొట్టి ఇంగ పోలీసులు నీ కథ కూడా చూసుకుంటా అంటే ఇంగ ప్రజలకు రక్షణ కల్పించేదెవరు? వాళ్ళను శక్తిహీనుల్ని చేస్తున్నాడు నారా లోకేష్. ఆ విషయం ప్రజలందరూ గమనించాలి. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే సమాజం బాగుంటది.